జూలై 23వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారి ఇంట్లో మధ్యాహ్నం 3 తర్వాత ఒక గొడవ జరగబోతూ ఉంది. కనుక సింహరాశి వారు తప్పక ఈ వీడియోని ఎక్కడ ఉన్నా చూడండి. ఇక సింహరాశి వారి ఇంట్లో మధ్యాహ్నం 3 తర్వాత ఎలాంటి గొడవ జరుగుతుంది? సింహరాశి వారు ఏ విషయంలో? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ యొక్క వీడియోని పూర్తిగా చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి అని తెలుసుకున్నాం కదా. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే వీరికి గ్రహాలు అనేవి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. కానీ వీరికి శని బాధలు అనేవి కాస్త ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే శనిదేవుని యొక్క అనుగ్రహం కాస్త తక్కువ ఉంది. శనిదేవుడు ఈ సమయంలో మీకు నష్ట స్థానంలో ఉన్నారు. కాబట్టి కాస్త కష్టాలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారు. ఇలా డబ్బు పరమైనటువంటి సమస్యలను వీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఎదుర్కోబోతూ ఉన్నారు. డబ్బుకు సంబంధించి కొన్ని సమస్యలు, అలానే లోటు అనేది ఏర్పడుతుంది. ఎంత కష్టపడినా చేతిలో ఒక్క రూపాయి కూడా కనిపించదు. మళ్ళీ అప్పు చేసే పరిస్థితి కూడా రావచ్చు. ఇలా వీరు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవటం, దానితో పాటు ఆర్థికంగా కూడా కొంత సమస్యల పాలవటం, ఇలా డబ్బు చేతిలో నిలవకపోవటం, అలానే వీరు చేయని తప్పులకి కూడా సమస్యలను అనుభవించటం, శిక్షను అనుభవించటం, చేయని తప్పుని కూడా వీరు బాధలు భరించటం, వీరు ఏ తప్పు చేయకపోయినా సరే కానీ సమస్యలు అనేవి రావటం, ఇలా వీరికి కొంత నష్టదాయకంగా ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శనిదేవుణ్ణి పూజించండి. వీరు ఎన్నిసార్లు వీరిని కంట్రోల్ చేసుకుందంటే ఎన్నిసార్లు గొడవలు అనేవి జరగకుండా, గొడవలు అనేవి రాకుండా వీరిని వీరు కంట్రోల్ చేసుకున్నా సరే కానీ గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కాస్త సమస్యలు, గొడవలు అనేవి ఎక్కువయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని సమస్యలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనుక వీరు శనిదేవుణ్ణి పూజించాలి. మనం ఎంతగా కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా మన సమస్యలకు మనం ఏ సమస్య రాకుండా దూరంగా ఉండాలి, సమస్యలన్నింటికీ దూరంగా ఉండాలి అని మనం ఎంతో అనుకున్నప్పటికీ, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎంతో అనుకున్నప్పటికీ అవి వాటంతట అవే ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. కనుక మన చేతిల్లో ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు. అందువల్ల మనం చేయాల్సిందల్లా ఒక్కటే, దైవాన్ని పూజించి దైవానుగ్రహాన్ని పొందాలి. ఇలా మనం చేయగలిగితే దైవం యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా శని బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనేవి వస్తాయి అని చెప్పుకోవచ్చు. శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు సమస్యలు అనేవి అసలు ఉండవు అని చెప్పుకోవచ్చు. శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఇలా ఈ సమయంలో శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని తొలగించుకోవాలి అంటే ప్రతి శనివారం రోజున నవగ్రహాలను సింహరాశి వారు పూజించండి. ఇలా నవగ్రహాలను పూజించటం వల్ల గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలించి గ్రహాల యొక్క అనుకూలతతో ధనవంతులుగా ఎదుగుతారు, ధనవంతులుగా మారిపోతారని చెప్పుకోవచ్చు.
అంతేకాదు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. సకల సమస్యల నుండి కూడా వీరు విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కాస్త మంచి అంటే లాభదాయకమైనటువంటి పనులు చేయండి. ఈ సమయంలో పెట్టుబడి వంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. అంటే పెట్టుబడి వంటివి అసలు కూడా పెట్టకూడదు. అలా మీరు పెట్టుబడి వంటివి పెడితే గనక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉండే అనేక రకాల కష్టాలు, అనేక రకాల సమస్యలు అనేవి తొలగించుకొని సంతోషంగా ఉండాలి అనుకుంటే గనక కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు చేసే పనిలో చాలా కష్టపడితేనే తప్ప మీకు ఫలితం అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక మీరు చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. దీనివల్లే మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు. కాబట్టి కష్టం అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి ఫలితాలు పొందుతారు. కష్టపడకుండా ఫలితాలను అయితే అస్సలు పొందలేరు. అలానే మీరు ఎవరితో ఈ సమయంలో గొడవలకి ఊరికనే దిగకూడదు. అంటే మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు అనుకోండి, ఆ ప్రదేశంలో కూడా కొలీగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్తో కావచ్చు, అలానే మీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులతో కావచ్చు, మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీకు సమస్యలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే సమస్యల నుండి విముక్తిని తప్పకుండా పొందుతారు. ఆర్థికపరమైన కష్టాలు, సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మీరు గొడవలకి వెళ్ళకుండా మీ పనిని మీరు చేస్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని అంటే కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా మీ చుట్టూ ఏవైతే అంటే సమస్యలు ఉన్నాయి అనుకుంటూ ఉన్నారో వాటిని చాలా తెలివితో పరిష్కరించుకోవాలి. అప్పుడే మీ యొక్క సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అందువల్ల మీరు జీవితంలో ఎదగాలి అనుకున్నా, జీవితంలో మంచిగా సాధించాలి అనుకున్నా, కష్టమైనా సరే కానీ కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ మళ్ళీ మళ్ళీ ఒక పనిని నీట్‌గా చేయాలి. అంటే మళ్ళీ మళ్ళీ చేసినా పర్లేదు కానీ నీట్‌గా చేయాలి. అలా మీరు చేయటం వల్ల సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక ఇలా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఎంత కష్టమైనా. అలానే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కూడా ఆ పనికి సంబంధించి పూర్తి క్లారిటీతో చేయండి. అలానే మీరు ఏదైనా బిజినెస్ కానీ, వ్యాపారం కానీ మొదలుపెడుతూ ఉన్నప్పుడు మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనుభవం లేకుండా మాత్రం ఏ పనిని చేయకూడదు. అలా అనుభవం లేకుండా మీరు ఏదైనా పని చేస్తే గనక ఆ పనిలో మీకు ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అనుభవంతో పనులు చేయడానికి ప్రయత్నించండి. అలానే మీ యొక్క రాశిలో అంటే సింహ రాశిలో శనిదేవుడు ఈ సమయంలో సరియైన దిశలో లేకపోవటం వల్ల శని ప్రభావాలు కాస్త ఎక్కువగా ఉండటం వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు శనిదేవుని ఆరాధన వీలైనంత వరకు చేస్తూ ఉండాలి. శనిదేవుణ్ణి ఆరాధించటం వల్ల కష్టాలు, సమస్యలు అనేవి ఉండవు. శనిదేవుణ్ణి ఈ సమయంలో పూజించాలి. అలానే వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన శని దోషాలు అనేవి తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రస్తుతమైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందాలి అనుకున్న, అనుకూలమైనటువంటి మంచి అంటే ఫలితాలను పొందాలి అనుకున్న అనుభవంతో పనిని చేయండి. అనుభవం లేకపోతే ఏ పని చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. లేదంటే ఈ సమయంలో ముఖ్యంగా మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది లేకపోవటం వల్ల కష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలైతే ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక తెలుసుకున్నారు కదా, సింహరాశి వారికి జూలై 23వ తారీఖు బుధవారం రోజున తప్పకుండా కూడా ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది. ఒక స్త్రీతో కావచ్చు, ఒక పురుషుడితో కావచ్చు, లేదా మీ ఆఫీస్లో కొలీగ్స్తో కావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే సమస్యలు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క రాశివారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.